హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో స్పెషల్గా చేసుకుని మునగాకు తెలగపిండి కూరని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలాంటి కూరలు తినడానికి రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా మంది ఆషాఢంలో తప్పనిసరిగా ఈ కూరని చేసుకుని తింటారండి. ఈ కూర తయారీ కోసం ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడు పావు స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చబచ్చ దంచుకుని వేసుకోండి. ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపు అంతా దోరగా వేగేంత వరకు వేయించండి. పోపు ఇలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా చీల్చుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా కలర్ మారిన తర్వాత 1 కప్పు మునగాకుని వేసుకోండి. మునగాకుని ముందుగానే 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈనెలు తీసి పక్కన పెట్టుకోవాలండి. మునగాకు తీసుకునేటప్పుడు లేతగా ఉన్న మునగాకుతో చేసుకోండి, తొందరగా మగ్గిపోయి కూర రుచిగా ఉంటుంది. మునగాకు ఇలా మగ్గిన తర్వాత కప్పున్నర వరకు నీళ్ళని పోసుకోండి. ఇక్కడ నేను అరకప్పు తెలగపిండికి కొలతలు చెప్తున్నానండి. ఇప్పుడు పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ కారం, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఈ నీళ్లను మరిగించాలి. ఈ కూర చేయడానికి మనం అన్ని రెడీగా పెట్టుకున్నామంటే 10 నిమిషాల్లో ఈ కూర తొందరగా అయిపోతుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. చూడండి, నీళ్ళు అయితే ఇలా మరుగుతున్నాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని తెలగపిండిని అయితే వేసుకుందాం. ఇక్కడ నేను అరకప్పు తెలగపిండిని అయితే వేస్తున్నానండి. ఈ తెలగపిండిని వేసిన వెంటనే గరిటతో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. నువ్వుల నుంచి నూనె తీయగా వచ్చిన పిండిని తెలగపిండి అని అంటారండి. ఈ తెలగపిండి మనకు నూనె గానుగుల దగ్గర అలాగే కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి. ఇక్కడ మనం తెలగపిండి ఆకుకూరతో చేస్తున్నాం కాబట్టి రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఈ కూరని ఉడికించాలి. ఈ తెలగపిండిని వండేటప్పుడు చిన్న మంట పైనే ఉడికించాలి. అలా ఉడికిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, కూర అంతా ఈ విధంగా మనకు దగ్గరగా అయిపోయి పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు మన ఆషాఢం స్పెషల్ మునగాకు తెలగపిండి కూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకుని ఈ కూరతో తింటే మరింత రుచిగా ఉంటుందండి. ఈ కూరని మీరు మీ ఇంట్లో ఎలా తయారు చేస్తారో తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.